అసాధ్యమైన దాన్ని కూడా కవి సాధ్యం చేస్తాడు చమత్కారం ద్వారా. కృష్ణదేవరాయల సభకి ఒక అతను వచ్చాడు. మీరు ఎన్ని పద్యాలైనా చెప్పండి, ఎన్ని మాటలైనా చెప్పండి, నేను వెంటనే రాసేస్తా, చాలా వేగంగా రాస్తా అన్నాడు. ఆయన ఏది చెబితే అది రాసేస్తున్నారు అందరూ. అంత లేఖకుళ్ళు అంత గొప్ప తాటాకుల మీదే చాలా వేగంగా ఇలా 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 రాసేస్తున్నాడు. ఆయనకి అందరూ ఓడిపోయారు. రాజుగారు ఆయనకి బహుమానాలు ఇచ్చాడు. తెనాలి రామకృష్ణుడు నేను చెప్తాను రాయ్ అన్నాడు. ఆయన స్ఫురణ రాయలేంది చెప్పాలి. అందుకని వెంటనే అన్నాడు డ్రవట బాబా అన్నాడు. వీడికి ఏం రాయాలో తెలియలే. శతకోటి దరిద్రాలకు అనంతకోటి ఉపాయాలు ఉంటాయి. వాడు డ్రర్ అనగానే ఆగిపోయింది. ఇలాగా ఏం రాస్తావు? తూ కింద బావత్తు, బా కింద రావత్తు, నువ్వు ఏం పెట్టినా అది రాదు. పైగా సమస్య ఏంటంటే పద్యంలో 4 సార్లు అది రావాలి. వాడు ముందు రాసేందుకు రాక ఇక్కడ ఆగిపోయి ఈలో పద్యం అయిపోయింది. పువ్వట బాబా తలపై పువ్వట జాబిల్లి. శివుడి మీద చాలా అందమైన పద్యం చెప్పాడు. వంకర మాటతో ఎద్దు రంకెతో మొదలుపెట్టి పద్యం అంతా చాలా అందంగా చెప్పాడు. శివుడు దిగి రావలసిందే. పువ్వట బాబా తలపై పువ్వట జాబిల్లి వల్లబోదట చేదున్ బువ్వట చూడగ ఉళుళు కవ్వట చూడగ ఉళుళు కవ్వట అరయంగ అట్టి హరునకు జేజే. ఇప్పటికి కూడా చిన్నపిల్లల చేత మాట్లాడిస్తూ మీరు దేవుడు కనపడగానే జేజ జేజ అంటారు. చూడండి, జేజే అంటే దేవుడు, జేజే అంటే దేవుడు, జేజే అంటే నమస్కారం, జేజే అంటే నమస్కారం, జేజ అంటే దేవుడు. అందుకే వాడి తలలో జేజమ్మ కూర్చుంది అంటారు. జేజమ్మ అంటే పెద్దమ్మ, జేజ అంటే దేవుడు, జేజే అంటే నమస్కారం. హరుణకు జేజే శివుడికి నమస్కారం. ఎటువంటి శివుడికి? డ్రవట బాబా అచ్చ తెలుగు పదాలు వాడాడమ్మా. బాబా అంటే వాహనం, తెలుగు మాట అది. బాబా వాహనం అయితే పరాయి భాషలోంచి వచ్చింది. తెలుగు మాటలు కనిపెట్టడానికి ఒక లెక్క ఏమిటో తెలుసా? ఎప్పుడూ తెలుగులో 2 దీర్ఘాలు పక్క పక్కన ఉండవు. అలా ఉన్నాయి అంటే పరాయి భాష నుంచి వచ్చింది. బాబా, లాల్చి దీర్ఘాలు 2 దీర్ఘాలు పక్క పక్కన ఉంటే అవి పరాయి భాష. తెలుగు భాషలో ఎప్పుడు ఒక దీర్ఘం పక్కన హ్రస్వమే ఉంటుంది, 2వ దీర్ఘం వెంటనే రాదు. అంచేత బాబా కూడా మరాఠీ నుంచో ఇంకో చోటు నుంచో వచ్చినటువంటి మాట. ఆ కాలానికి కృష్ణదేవరాయల కాలానికి విదేశీయులు కూడా ఉన్నారు హాయిగా. వాళ్ళు పరదేశీయులు వచ్చారు చాలామంది. అందుకని వాళ్ళ సభలో ఉండగా కొన్ని సాహిత్య చమత్కారాలు నడిచాయి. అందుకని వాడాడు డ్రవట బాబా. డ్రవ్ అని లంకేసి దేరని ఎద్దు కదా, ఆ ఎద్దు ఆయనకి వాహనం అంట. అక్కడి నుంచి పద్యం నడిచిన విధానం చూడండి. తలపై పువ్వట జాబిల్లి, తలపై పువ్వట జాబిల్లి. చంద్రుడు ఈయన తల మీద పువ్వట, ఈయన సెగ మీద ఉంటాడు కదా, అందుకని తలలో ధరించిన పువ్వుట. వల్ల బూదట, ఒంటి నిండా వల్లకాట్లో బూడిద పూసుకుంటాడట. ఎందుకు పూసుకుంటాడండి? గంభీరమైన విషయం, చమత్కారం కాదు ఇది. శివుడికి ఏమి అందంగా ఉండడం ఇష్టం ఉండదా? ఆయనకి సంసారం లేదా? పార్వతీదేవి ఎంత అందంగా ఉంటుంది? భార్యకైనా అందంగా కనపడాలి కదా. బూడిదెందుకు పూసుకుంటాడు? ఉజ్జయినిలో మహాకాళేశ్వరాలయంలో శ్మశానంలో బూడిద పట్టుకొచ్చి పొద్దున్నే అభిషేకం చేస్తారు. ఆ భస్మాన్ని ప్రసాదంగా భక్తులు స్వీకరిస్తారు. ఎందుకు? శివుడు లోకానికి ఇచ్చే సందేశం ఒకటే, ఎప్పటికైనా నువ్వు ఎన్ని వేల కోట్లు సంపాదించినా మిగిలేది బూడిదే, సన్నాసి గ్రహించుకో. అంచేత సంపాదన ఆపేయి, సుఖంగా ఉండు, 2 మెతుకులు తిని పడుకో. ఎందుకు సంపాదిస్తావు ఊరికే? అవసరమైన సంపాదన ఉంది, ఇంకా పెంచకూడదండి. ఇవాళ ఆ పెంపుదలకు అర్థం లేదు. కోట్లు పోయాయమ్మా, 1000 కోట్లు. పేపర్లో మింగేసినవే 3000 కోట్లు అంటే అసలెంత అని భయం వేస్తుంది నాకు. బాబాయ్, ఒక మనిషి 3000 కోట్లు మింగేస్తాడా? అదో 2 ఇడ్లీ తినలేకపోతున్నాం. 3000 కోట్లు, 30,000 కోట్లు, 1,00,000 కోట్లు వినడానికి భయంగా ఉంటుంది ఈ మాట. ఎలా మింగేస్తారు? పోనీ ఇన్ని లక్షల కోట్లు మింగేసిన వాళ్ళు, సంపాదించిన వాళ్ళు ఎవరైనా సుఖంగా ఉన్నారో చూడండి. అక్కడో ప్యాలెస్, ఇక్కడో ప్యాలెస్ ఉంటుంది, ఎక్కడా నిద్ర ఉంటుంది ఈ సన్నాసికి. నీకు ఇన్ని ప్యాలెస్లు ఎందుకు పని లేక? ఎక్కడ నిద్ర పట్టినప్పుడు? ఎందుకంటే శుభ్రంగా పాకలో పడుకునేవాడు, వాడు గురు కొట్టాడు, పడుకోగానే గురు కొట్టాడు. ఎందుకు ఈ సంపాదన? అది చెబుతోంది ఇక్కడ. ఇది నీకు అస్థిరం, మిగలదు, చివరికి మిగిలేది బూడిద. నీ శరీరమైనా నా శరీరమైనా కాలిపోవలసిందే, చివరికి మిగిలేది బూడిద. ఈ బూడిద కోసం ఎందుకు ఇంత పని చేస్తున్నావు అని చెప్పడానికి లోకానికి శివుడు స్వయంగా శ్మశానంలో బూడిదను ఒంటికి పూసుకుంటాడు. నీకైనా నాకైనా మిగిలేది. అంచేత శివుణ్ణి మించినటువంటి గురువు ఉంటాడా? దక్షిణామూర్తి అంటే శివుడే. జ్ఞానోపదేశం, జ్ఞానోపదేశం. వైరాగ్యం పెంచుకోండి, వైరాగ్యం పెంచుకోండి. ఉన్న సంపదలు చాలు, ముందు వాటిని అనుభవించారా?
అందుకని వల్ల బూదట చేదును బొవ్వట. పోని తినే ఆహారమైనా గొప్పదంటే విషం తీసుకున్నాడు ఆయన, చేదును బొవ్వగా తీసుకున్నట్ట. అంతేకాదు చూడగా ఉళుళు కవ్వట. డమరుకం చూడండి, ఇది ఎప్పుడూ శివుడి చేతిలో ఉంటుంది. సరిగ్గా గమనించండి అమ్మ, తెలుగు తల్లుల గొప్పదనం. దీని అర్థం ఏమిటి? ఈ మాట ఎక్కడ వస్తుంది తెలుసా? తెలుగు తల్లులు పాట పాడేటప్పుడు పిల్లాళ్ళు ఉయ్యాల్లో పియ్యాలను పడుకుంటే అంట. అర్థం చెప్పమనండి అవ్వండి. నేను తెలుగులో పిహెచ్డీ చేసిన వాడు కూడా దీనికి అర్థం చెప్పలేడు. ఆయి అంటే చెబుతాడు, అంటే ఏం అర్థం చెప్పలేడు. సరిగ్గా శివుడు డమరకంలోంచి వచ్చేస్తుంది. అంటే ఈ ప్రపంచం మాయ, ఏం లేదు, నోరు మూసుకోని అర్థం. అది మాయ, మిథ్య, ఏమీ లేదు. అన్ని శరీరాలు మిథ్య, మనస్సులు మిథ్య, అభిప్రాయాలు మిథ్య, అన్నీ మిథ్యే. ఈవేళ చెప్పిన మాట నువ్వు నమ్మకు, రేపొద్దున ఉండదు ఆ మాట. అందుకని అన్నీ మిథ్యే. కొడుకుని ఎవరినైనా 10 ఏళ్ల కొడుకుని మీరు అడగండి, మీ నాన్నగారి గురించి నీ అభిప్రాయం ఏంటది? మై ఫాదర్ ఈజ్ గాడ్ ఫాదర్, మై ఫాదర్ ఈజ్ రోల్ మోడల్, రోకల్ మోడల్ అంటాడు వాడు. ఎందుకంటే ఈ సన్నాసికి ఫాదర్ కంటే ఎవరు తెలియదు, అంతకంటే ఏం లేదు ఇక్కడ. ఈ తండ్రి అమాయకుడు. మా వాడికి ఏమిటో నేనంటే చాలా, వీడి ఇంతకంటే అమాయకుడు అసలు. వాడికి 20 ఏళ్ళు వచ్చాక అడగండి, మీ నాన్న గురించి నేను అభిప్రాయం చెప్పండి అనుకో, మా నాన్నగారు మంచివాడే కానీ కొన్ని విషయాలు ఆయనకు తెలియవు అంటాడు. ఎందుకంటే వీడికి గర్ల్ ఫ్రెండ్ పరిచయం అయింది. దానికి తండ్రి ఒప్పుకోడు కదా. మంచివాడే కానండి కొంచెం తిక్కండి అంటాడు. వీడికి ఇష్టమైంది వచ్చింది కదా అక్కడ. వాడికి 30 ఏళ్ళు వచ్చాయనుకోండి, తండ్రి ఫూల్లా కనపడతాడు. ఎందుకంటే సాఫ్ట్వేర్ ఉద్యోగం, అందమైన భార్య, నెలకి 2 లక్షల జీతం, హైదరాబాదులో విల్లా, విజయవాడలో విల్లా, ఇద్దరు కలిసి అల్లా అయిపోయింది ఇక్కడ. ఈ గర్వం ఉంటుంది కదా. అందుకని తండ్రి పాపం పోస్ట్ మాస్టర్గా చేసి 30,000 జీతంలో రిటైర్ అయ్యాడు. అందుకని తండ్రి విరివేధవలా కనపడతాడు. ఏంటో పెద్దవాళ్ళు ఫూల్ అంటే బాగుండదు కానండి, ఫూలిష్ అండి అంతా. అసలు అలా పల్లెటూళ్ళలో ఉండిపోయారు. మా నాన్నగారికి డెవలప్ చేయడం తెలియలే, వీడికి ఫూల్ కింద కనపడ్డాడు. అదే 40 ఏళ్ళు వచ్చాక మీరు కొడుకుని అడగండి, మీ నాన్నగారి గురించి నా అభిప్రాయం ఏంటంటే, పెద్దవాళ్ళు చెప్పారంటే ఊరికే చెప్తారేంటంటే, అనుభవం మీద చెప్తారంట. ఎందుకని వీడికి ఇద్దరు తయారయ్యారు అప్పటికి. వాళ్ళు వీడి మాట వింటలేదు. అప్పుడు వీళ్ళ నాన్న వీడికి గుర్తొచ్చాడు. అంటే అభిప్రాయాలు మారిపోయే లేదా? 50 ఏళ్ళు దాటాక ఏ మోగాడినైనా మీరు గమనించండి, అన్నాల బల్ల దగ్గర కూర్చుని అమ్మని నాన్నని పొగడ్డమే పని. మా నాన్న, మా అమ్మ, ఎందుకంటే వాళ్ళిద్దరు చచ్చిపోయారు. ఉంటే పొగడ్డం, వెళ్ళిపోయారుగా. పెళ్ళాం శుభ్రంగా గోంగూర పచ్చడి చేసి పెడితే మా అమ్మ చేసేది, ముందు చేసిన వాళ్ళని మెచ్చుకోరాదా, మళ్ళీ పెడతారు. పెళ్ళాం దగ్గర అమ్మ ప్రస్తావన, అమ్మ దగ్గర పెళ్ళాం ప్రస్తావన తీస్తే నీకు సంసారం చేయడం తెలియదు, తేకూడదు. పార్లమెంట్లో కూడా తేవలసిన ప్రస్తావనలు కొన్ని ఉంటాయి, తేకుండా కొన్ని ఉంటాయి. అలాగే ఇంట్లో అత్తగారి దగ్గర కోళ్ళ గురించి, కోళ్ళ దగ్గర అత్తగారి గురించి మాట్లాడకూడదు. ఎక్కడ ఏ మాట మాట్లాడాలో ఆ మాట మాట్లాడే మన కాఫీ మనం దాగి వెళ్ళిపోవాలి. అది అక్కడ వాళ్ళని పొగిడే అయిపోయింది. మళ్ళీ అమ్మ కూడా ఎందుకు ఇక్కడ, మా అమ్మ చేసేది అని మాట్లాడతాడు. ఇక్కడ మండిపోతుంది ఆ కోళ్ళకి. మీ అమ్మ దొరికిందే ఇప్పుడు నేను చేసింది నచ్చలా. ఇది అంటే అభిప్రాయం మారిపోయింది. ఇక్కడ పోయిన వాళ్ళు ఇప్పుడు గొప్పవాళ్ళు అయ్యారండి. అంటే 10 ఏళ్లకి 50 ఏళ్ళకి అభిప్రాయాలు మారాయి. అంచేత అభిప్రాయాలు మిథ్య, మానవ శరీరాలు మిథ్య, అన్నీ మిథ్య. అది మిథ్య అని చెప్పడానికి అంటే సరిగ్గా పిల్లలు వాడతారు. ఇంకోటి కూడా గమనించండి, మన తెలుగు వాళ్ళ పద్ధతుల్లో ఒకటి, ఇంట్లో ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారు, చిన్నపిల్లలు. ఒక పిల్లకి మీరు ఏదో బహుమతి ఇచ్చారు, రెండో పిల్లకి తేలా, ఏదో కారణాలు దాని కానీ రెండో పిల్ల ఏడుస్తాం, నాకు ఎందుకు ఇవ్వలేదు. వెంటనే ఏమంటుంది తెలుసా, ఈ తెచ్చిన దాన్ని పెద్ద పిల్ల చేతిలో పెట్టి చిన్నపిల్ల చేతులు అంటారు. అంటే అది ఉట్టిదే, పని చేయదు, నువ్వు నమ్మకం అని అర్థం. అనుకోకుండా మనం వాడుతున్నావా లేదా, అది పని చేయదు, అందులో గాలి లేదు, బ్యాటరీ లేదు, నువ్వేమో అనుకోకు అని అంటాం. అనేది ఏమి లేదనే కదా సరిగ్గా శివుడు డమరకం మోగడంలో ఉద్దేశం. అంటే ఈ ప్రపంచం మిథ్య, ఏమీ లేదు, నీ జీవితం మిథ్య, గడిపే వెళ్ళిపో, ఊరికి అనవసరం కంగారు పడవు. అందుకని చూడగా ఉళుక్కవ్వట అరయంగనట్టి హరునకు జేజీ. తన కేవలం డుబుడుక్ శబ్దం ద్వారా ఈ ప్రపంచం మిథ్య అని మనకి తెలియజేస్తున్న పరమేశ్వరుడికి నమస్కారం. ఇంకొక మాట చెప్పుకుని మనం సెలవు తీసుకుందాం. ఇంత ప్రతిభావంతుల్ని పోషించినటువంటి రాయల గురించి ఒకసారి భువన విజయం వేస్తుంటే నాకు ఒక సమస్య ఇచ్చారు. రాయల వారికి తెలుగు రాదు గదా, రాయల వారికి తెలుగు రాదు గదా, రసమున్ గ్రహింపగన్. ఇది సమస్య. స్వయంగా ఆముక్తమాల్యద కావ్యం రాశాడు, ఇంతమంది కవుల్ని పోషించాడు, వాళ్ళు ఏదైనా పొరపాటు చెబితే సరి చేశాడు, ఆయనకి తెలుగు రాదంటే అలా. అదే సమస్య.
ఆ పాదాన్ని మనం ఏం మార్చకూడదు. మిగిలిన 3 పాదాలు మన ఇష్టం వచ్చిన సందర్భం పెట్టుకుని సృష్టించుకోవచ్చు. మొత్తం మీద ఆ సమస్యను పరిష్కరించాలి. రాయల వారికి తెలుగు వచ్చేనే చెప్పాలి, రాదని ఎలా చెబుతాం? అంటే దాని అర్థం మారిపోయేంత కల్పన పైన చెయ్యాలి. ఇది పరీక్ష, అవధానం అంటే అది. రాయల వారికి తెలుగు రాదు గదా రసమున్ గ్రహింపగన్. భువన విజయం వేస్తుంటే నేను తెనాలి రామకృష్ణుడుగా ఉండగా ఈ సమస్య ఇస్తే అప్పుడు తోచి ఒక పద్యం చెప్పారు. దాన్ని మార్చచ్చు, చేయొచ్చు. ఎంతసేపు అట్నుంచి నరుక్కు రావాలి. సమస్యలను కొన్ని ఇట్నుంచి వీలు కాబట్టి అట్నుంచి నరుక్కు రావాలి. రసమున్ గ్రహింపగన్, దాన్ని ఏం మార్చలేం, చివరిలో ఉంది అది. తెలుగు రాదు కదా, దాన్ని కూడా ఏం మార్చలేం. మార్చగలిగిందల్లా రాయాల అనే మాట ఒకటే. ఎందుకంటే రాయాలకి ముందు ఇంకేదైనా చేరిస్తే దీని అర్థం మారుతుందా అని ఆలోచిస్తే ఒక ఆలోచన తోచింది, వెంటనే వచ్చింది పద్యం. మిగిలిన పద్యం పెద్ద సమస్య కాదు. అక్కడ శ్రీయుతమైన భావముల చిత్తము దొంగిలు నట్టి, శ్రీయుతమైన భావముల చిత్తము దోచుకొనంగా విష్ణు చిత్తీయ మహాప్రబంధమును తీయగ పాడుచునుండగా. ఒకసారి భువన విజయ సభ జరుగుతోందయ్యా. అప్పుడు అందరూ వాళ్ళ పద్యాలు చెప్పారు. అందులో ఒక ఆయన, మహారాజా మీరు కూడా ఆముక్త మాల్యద రాశారు కదా, అందులో పద్యాలు చెప్పండి మేము వింటామంటే రాయలకు కూడా ఆనందమే కదా. ఆయన పద్యాలు చెప్పడం మొదలుపెట్టాడు. ఆ విష్ణు చిత్తీయం అంటే ఆముక్త మాల్యద, దానికి విష్ణు చిత్తీయం అని మరొక పేరు ఉంది. విష్ణు చిత్తుడు అందులో నాయకుడు. శ్రీయుతమైన భావముల చిత్తము దోచుకొనంగా విష్ణు చిత్తీయ మగ ప్రబంధమును తీయగ పాడుచునుండగా. రాయల శుభ్రంగా కాలు మీద కాలేసుకుని ఆముక్త మాల్యదలో పద్యాలన్నీ హాయిగా పాడుతుంటే అందరూ వింటుంటే విదేశీయులు వచ్చిరా సభకు. రాయల కాలంలో విదేశీయులు ఉన్నారు, కొందరు పారసీకులు, ఆ పోర్చుగీసు వాళ్ళు ఉన్నారు. పదాలు అప్పుడే మన దగ్గరికి వచ్చాయి. ఈ బాబా అనే మాట కూడా అదే. అందుకని వాళ్ళు కొంతమంది వచ్చారు, వాళ్ళకి తెలుగు రాదు కదా. వాళ్ళు ఏం చేశారు, వాళ్ళు కూడా చప్పట్లు కొట్టారు. ఎప్పుడు శీఘ్ర కరధ్వనులంచి విన్నవాళ్ళందరూ చప్పట్లు కొడుతూ ఉంటే మెచ్చిరా రాయలా. అప్పుడు లేచి కృష్ణదేవరాయ నువ్వు గొప్ప కవి అన్నారట. అర్థం కాకుండా ఎందుకు మెచ్చుకున్నారు అంటే చప్పట్లు కొడుతున్నారు కదా జనం అంతా. ఇంతమంది జనం చప్పట్లు కొడుతున్నారు అంటే రాయలు చెప్పింది మంచి పద్యమే అన్నమాట అని మెచ్చుకున్నారు. విదేశీయులు వచ్చిరా సభకు శీఘ్ర కరధ్వనులెంచి మెచ్చిరా రాయల. అక్కడ ఆపేస్తే వారికి తెలుగు రాదు గదా రసమున్ గ్రహింపగన్. రాయల వారికి తెలుగు రాదు కాదు, రాయల అనే పదాన్ని విడదీస్తే మెచ్చిరా రాయల. అందరూ ఆ రాయల్ని మెచ్చుకున్నారు. వారికి తెలుగు రాదు కదా అంటే ఎవరికి రాదు? విదేశీయులకి తెలుగు రాదు కదా. నిజమే కదా. ఇది బ్రెయిన్, ఇది మేధాశక్తి. ఇది అప్పటికప్పుడు పుట్టాలి. దానికి అనేక గ్రంథాలు చదవాలి. ఆ పైన అన్నిటికంటే ముఖ్యమైనది నేను ముగిస్తూ చెబుతున్న భగవత్ కటాక్షం ఉండాలి. సరస్వతి అర్చన చెయ్యాలి. అమ్మ ఆపదొస్తే కాపాడమని అమ్మవారి కాళ్ళు పట్టుకోవాలి. అప్పుడే ఇటువంటి పదాలు స్ఫురిస్తాయి. మెచ్చిరా రాజల వారికి తెలుగు రాదు గదా రసమున్ గ్రహింపగన్. ఇంత అద్భుతంగా భువన విజయ సభలో చమత్కార పద్యాలు నడిచాయి. ఈ చమత్కార పద్యాలు మీ విద్యా జీవితాలు, కుటుంబ జీవితాలు, సాహిత్య జీవితాలు, సమాజంలో జీవితాలు అన్నీ బాగుండడానికి, అందులో ఉండే ఒత్తిళ్లు తొలగిపోవడానికి, మనోహరమైనటువంటి సరసమైనటువంటి జీవితాన్ని గడపడానికి ఏమాత్రం ఉపయోగపడినా నేను ధన్యుణ్ణి. నాకు ఈ 4 మాటలు నేర్పిన మా అమ్మ ధన్యురాలు. స్వస్తి. ఈ విశిష్ట వ్యక్తిని సన్మానించడానికి, ఇక్కడ దాకా తీసుకురావడానికి ముఖ్య కారకులైనటువంటి చెంబ్రోలు కామేశ్వరరావు గారు దంపతులు, మరి మన ఎస్ఎల్వి గ్రూప్ అధినేత పి శ్రీనివాసరాజు గారి కుటుంబ సభ్యులు నూతన వస్త్ర బహుకరణతోటి సత్కరిస్తారు. చెంబ్రోలు కామేశ్వరరావు గారు, లలిత గారు. ఇక్కడ మీరు విన్నటువంటి పద్యాలతో సహా సుమారుగా 150 పద్యాలు, చమత్కార పద్యాలు ఉన్న పుస్తకం. దాంతోపాటుగా నేను రకరకాల సందర్భాల్లో ప్రయోగించిన కేవలం జోక్స్, వచనంలో ఉండే జోక్స్ ఒక 160 వరకు ఉన్న పుస్తకం చమత్కారాలు చలోక్తులు అని ఇక్కడ ఉంది. అలాగే అవధాన పద్యాలు విన్నారు కాబట్టి అవధానం మీద ఆసక్తి కలిగిన వాళ్ళ కోసం అవధాన శతకం అని అష్టావధానాలు 100 నేను చేసినటువంటి పుస్తకం రూపంలో వేసినవి ఇక్కడ ఉన్నాయి. కావలసిన వారు తీసుకోవచ్చు.
సార్ పట్టాభి గారిని ఒకసారి రావచ్చు. స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ చైర్మన్ శ్రీ కొమ్మారెడ్డి పట్టాభిరామ్ గారు. మధుబాల గారు ఒక మెమెంటో బహుకరిస్తారు. ఇటువంటి కార్యక్రమం మన దగ్గర జరగడం చాలా సంతోషం అండి. అలాగే నెక్స్ట్ డూండి గణేష్ ఉత్సవాలని 72 అడుగుల గణేష్ విగ్రహం విజయవాడలో పెడుతున్నారు. ఆ కార్యక్రమం కూడా రావాల్సిందిగా వారు అందరూ అడిగారు.